రిజల్ట్ ఏంటంటే నేను ఈ కమ్యూనిటీకి వచ్చి 15 months కంప్లీట్ అయిపోయింది. ఈ 15 monthsలో నేను దీని ముందు వచ్చినప్పుడు అధిక బరువుతో వచ్చాను, 96 kgsలో వచ్చాను. సో 96 kgs అండ్ నాకు అదర్ హెల్త్ ఇష్యూ ఫుల్గా హెల్తీగా నేను 28 kgs 8 monthsలో లాస్ అయ్యాను. అండ్ కావచ్చు, ప్రతిదీ కూడా సర్క్యులేషన్ కావచ్చు, అబ్జార్ప్షన్ కావచ్చు, స్కిన్కి సంబంధించింది కావచ్చు, ప్రతిదీ కూడా ఇదే హెల్ప్ చేస్తుంది. వాటర్ స్కిన్ని హెల్తీగా ఉంచడానికి అండ్ అలాగే డైజెషన్ ఇంప్రూవ్ చేయడానికి, అలాగే బాడీలో ఉన్న టాక్సిన్స్ని రిమూవ్ చేయడానికి, అలాగే బ్రెయిన్ ఫంక్షన్ని. ఒకటి వాటర్ బయటకు వెళ్ళే మార్గం స్వెట్, చెమట, యూరిన్, అలాగే శ్వాస. మనం బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ ఉంటాం. దానివల్ల కూడా వాటర్ పర్సంటేజ్ బాడీలో తగ్గుతూ ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాం, మెల్లిగా బ్లడ్ తిరగడానికి. సేమ్ మనం కూడా భోజనం చేసాం కదా, భోజనం చేసేటప్పుడు లైట్గా కొంచెం ఇచ్చామనుకోండి డైజెషన్ బాగుంటుంది. మనకు మైక్రోఫ్లోరా అని చెప్పేసి పొట్టలో కింద భాగం ఉంటుంది. కింద భాగంలో ఈ అన్నం వెళ్ళి పడినప్పుడు అక్కడ కొన్ని ఎంజైమ్స్ ఉంటాయి, మంచి బ్యాక్టీరియా. ఆ మంచి బ్యాక్టీరియా అన్నాన్ని బ్రేక్ చేసేసి దాంట్లో పోషకాలను సపరేట్ చేయడం, వేస్ట్ని సపరేట్ చేయడం, ట్రాన్స్పోర్ట్ చేయడం, ఇవన్నీ కూడా ఆ కింద పొట్ట ఉంటుంది కింద. సో ఆ ఫోల్డింగ్ ఉంటుంది చూడండి కింద, ఆ ఏరియాలో జరిగే క్రియ అనమాట. మొత్తం మీద అరగంటకి మెల్లిగా వాటర్ తాగాలి. తాగాల్సిన ఇంపార్టెంట్ టైం చెప్పాను, తాగకూడని టైం చెప్పాను. సో ఇవి వాటర్ లెక్కలోకి రావు. టీ తాగాను సార్ నేను లెక్కలోకి వస్తుందా, 4 లీటర్ లెక్కలోకి రాదు. కూల్ డ్రింక్ తాగాను సార్ వస్తుందా, రాదు. జ్యూస్ తాగాను సార్ వస్తుందా, రాదు.